తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నేను ఢిల్లీ దేశ రాజధానిలోని ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్నాను. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపు జరిగినటువంటి బిల్లు ఉందో ఆ బిల్లును దేశవ్యాప్తంగా పార్లమెంటులో ఆమోదింపజేసి 9 షెడ్యూల్లో పెట్టడం ద్వారా చట్టబద్ధత కల్పించాలని, తద్వారా రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా కోర్టు సీలింగ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు కోర్టు సీలింగ్ కానీ మిగతా ఆటంకాలు, అవరోధాలు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 42% వాటాను బీసీలకు పంచేటువంటి యజ్ఞంలో భాగంగా ఇవాళ ఢిల్లీలో మేము మరో పోరాటానికి సిద్ధంగా ఉండి గడప గడప తిరుగుతూ, గల్లీ గల్లీ తిరుగుతూ ఢిల్లీలో బలాన్ని, ఓబీసీల బలాన్ని పెంచుతూ ఉన్నాం. 31వ తారీఖు 31 మార్చి నుంచి బీసీల యొక్క నిరవధిక ఆమర నిరాహార దీక్షను ఢిల్లీ కేంద్రంగా చేపట్టబోతా ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఇలా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, అదేవిధంగా మాకున్నటువంటి స్నేహితులను, మిత్రులందరూ కలిసి జరగబోయేటువంటి పోరాటానికి మద్దతు తెలపాలని కోరడం జరిగింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నాయకులున్నటువంటి గౌరవనీయులు పృథ్వీరాజ్ గారు, వారు కూడా గతంలో అనేక పోరాటాలు చేసినటువంటి వారిని కలిసి ఇప్పుడు మేము మద్దతును తీసుకోవడం జరిగింది. ఇదే రకంగా ముందుకు సాగి తప్పకుండా కూడా బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చే వరకు మా పోరాటం ఉండబోతుందని సందర్భంగా తెలియజేస్తాం.